జనరల్గా లాయర్స్ కానీ ఇలా కొంచెం ప్రొఫెషనల్ క్యాండిడేట్స్ అందరూ కూడా క్లీన్ షేవ్లో చూపిస్తారు. సో మేము అట్లా చాలా రూల్స్ బ్రేక్ చేసాం ఈ సినిమా. ఓకే గౌన్ లేపియలేదు. అంటే చాలా సినిమాలు ఏంటంటే ఈ పనికిరాని డీటెయిల్స్ బాగా పెడతారు, కరెక్ట్ గౌన్ వేసుకొని కరెక్ట్, కానీ దాంట్లో జరిగే విషయాలు చూపించరు. పాయింట్ ఉండదు. అంటే ఇప్పుడు డాక్టర్ పర్ఫెక్ట్ గెటప్లో వస్తాడు, కానీ సారీ అండి పేషెంట్ని కాపాడలేకపోయాం అన్నట్టు. సో హియర్ వీ వాంటెడ్ టు బ్రేక్ దోస్ రూల్స్ ఇన్ ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలనుకున్నాం. ఈ కాస్ట్యూముల్లోనూ ఫ్రేమ్లింగ్ ఆ ప్రాసెస్, కోర్టులో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, లాన్ ఎలా పాటిస్తారు, ఏది కరెక్ట్ ఏది తప్పు, ఆ విషయాలు చాలా కరెక్ట్గా ఫాలో అయ్యాయి. దట్ వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ రియలిజం అండ్ వీ వాంటెడ్ టు డ్రామటైజ్ దిస్ లిటిల్. కరెక్ట్. బట్ చిన్న కరెక్షన్ ఏంటంటే ఈవెన్ డ్రామాలో కూడా కొన్ని ఇనాక్యురసీస్ పెట్టాం, ప్రొసీజరల్ ఇనాక్యురసీస్, బట్ దే ఆర్ డెలిబరేట్. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు ఇది మిస్టేక్, ఇది ఇట్లా జరగదు, ఇది కాదు ప్రొసీజర్ అనుకుంటారు, కానీ బట్ దోస్ వర్ డెలిబరేట్ ఇనాక్యురసీస్ కొంచెం డ్రామటైజ్ చేసుకోవడం కోసం పెట్టింది అనమాట. ఇన్ఫాక్ట్ ఇట్ డజంట్ డీవియేట్ ది యాక్చువల్ ప్రొసీజర్. జనరల్గా కోర్ట్ రూమ్ డ్రామాస్ అనేసరికి కంపారిజన్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చాలా సినిమా అంటే అందరికీ తెలుస్తుంది, లైక్ మలయాళం సినిమాలు చూసినారు, తమిళ్ చూసినారు, కన్నడ, డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి అందరూ అన్ని సినిమాలు చూస్తున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ ఓటీటీ. అండ్ మనకి ఈ పాండమిక్ తర్వాత చాలా కోర్ట్ రూమ్ డ్రామాస్ వచ్చాయి. ఆ వ్యవస్థ అని చెప్పి మన తెలుగులో వచ్చింది. అండ్ నెక్స్ట్ మోహన్ లాల్ గారితో ఒక బ్లైండ్ పాపని ఇది చేసిన ఆ అమ్మాయి, అది కూడా ఒక కోర్ట్ రూమ్ డ్రామా. అండ్ వకీల్ సాబ్ అండ్ పింక్, ఇవన్నీతో కంపారిజన్ వస్తుంది. సో మీ సినిమాకి వాటికి ఒక యూనిక్నెస్ అంటే ఏం చెప్తారు సార్? ఏమైనా డిఫరెంట్ లేదా రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? I mean, and first thing is they all belong to a genre, one genre, that is courtroom drama. Courtroom drama అన్నిట్లో కామన్గా ఏమి ఉండాలో అవి ఉంటాయి. బట్ వాట్ డిఫరెంట్గా ఏది ఉండగలదు అంటే ద స్టోరీ, ద పెర్ఫార్మెన్సెస్ అండ్ యాక్షన్స్, వీటన్నిటికి మించి ది అండర్లైన్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నాం అనేది మాత్రమే డిఫరెంట్గా ఉండగలుగుతుంది. అండ్ దే ఆర్ యాక్చువల్లీ డిఫరెంట్ అండ్ వెరీ యూనిక్ కూడా. ఒక 2 hours ఆఫ్ సినిమాలో దాదాపు ఒక 1 hour కోర్ట్ రూమే నడిచేటట్టు ఉంది కదా. ట్రైలర్ చూస్తుంటే చాలా మోర్ దెన్ 1 hour యాక్చువల్లీ, మోర్ దెన్ ఒక 1 hour ఒక ఆడియన్ని ఒక పర్టికులర్గా ఎటు పోదు, జస్ట్ ఒక వాళ్ళ కాన్వర్జేషన్స్ మధ్యనే నడపాలి. అవును, ఎంత టఫ్ ఛాలెంజ్ అంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ చాలా టఫ్ ఛాలెంజ్. ఈ విషయం ఖచ్చితంగా యాక్చువల్గా మెన్షన్ చేయాల్సిన విషయం, ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామా లాంటి వాటిలో ద మోస్ట్ టఫెస్ట్ ఛాలెంజ్ ఈజ్ టు షో ద కోర్ట్ రూమ్ ఎంటర్టైనింగ్. ఎంటర్టైన్మెంట్ కోర్ట్ రూమ్లోనే ఉండదు. చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు మీరు చూసుకుంటే కోర్ట్ రూమ్ సీన్సే చూడడానికి టఫ్గా ఉంటాయి. ఎందుకంటే అది ఓన్లీ ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే అపీలింగ్గా ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఇష్టపడతారు, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ దాంట్లో ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ద కోర్ట్ రూమ్ డ్రామానే ద మోస్ట్ ఎంటర్టైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఎందుకంటే అంత దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని రాసామన్నమాట. అది ప్లెయిన్గా ఉండకూడదు, లాట్ ఆఫ్ ఎమోషన్స్ ప్లే అవ్వాలి, లాట్ ఆఫ్ డ్రామా ప్లే అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేటిక్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పింది ఇట్స్ అ వర్బల్ బ్యాటిల్ గ్రౌండ్. ఆ ఫీల్ రావాలి, ఆ వర్బల్ ఇట్స్ అ బ్యాటిల్ గ్రౌండ్ అనే ఫీల్ రావాలి. సో అదంతా వి వర్ ఏబుల్ టు అచీవ్, ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్లీ అచీవ్. అది మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది అంటే ఈ వీటి దగ్గర. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి సార్ నేను జస్ట్ వాంట్ టు ఇంటరప్ట్ హియర్. ఇప్పుడు రీసెంట్గా శివకార్తికేయన్ తమిళ్ హీరో ఉన్నాడు కదా, చాలా పాపులర్ హీరో, ఆయన ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాడు సార్, కొట్టుకాలి అని ఒక సినిమా. కొట్టుకాలి అది బర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇట్ వన్ సంథింగ్. ఇట్స్ రిలీజింగ్ హియర్ మలయాళంలో. అన్న బెంచాల్ గుడ్ కాస్ట్ దే పుట్ ఇట్. There is no music director in the film. Okay. Only sound effects. They made a whole film without no music. Background score is important. But if scene is so engaging, మీరు ఇప్పుడు మణిరత్నం గారి సినిమాలు చూసినా, మీరు రోజా లాంటి సినిమాలు చూసినా, మోస్ట్ ఇంటెన్స్ మూమెంట్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు. ఆ ఆర్టిస్ట్ వాళ్ళ ఎమోషనే ఉంటుంది. వాళ్ళ ఎమోషన్ని ఎన్హాన్స్ చేయడానికి తర్వాత వస్తుంది కదా. సో దిస్ ఫిల్మ్ ఐ పర్టికులర్లీ ఫీల్ యునో ఇఫ్ సమ్వన్ మేము మాట్లాడి దాటి ఒకళ్ళు మ్యూజిక్ క్రేవ్ చేస్తున్నారంటే మేము సరిగ్గా పర్ఫామ్ చేయలేదని అర్థం. ఓకే, యూనో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎక్కడ మాది తగ్గిందో అక్కడ లేపడానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాల్సింది టు ఎన్హాన్స్ ద మూడ్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక థియేటర్ ప్లే చూస్తున్నాం అనుకోండి. ఈ రోజుల్లో ఎవరు థియేటర్ ప్లేలు వెళ్ళట్లేదు, ఉన్నా కూడా యూనో మాట్లాడడానికి ఫేస్బుక్లో పోస్టులు షేర్లు అన్ని బాగా చేస్తారు. కానీ పర్సన్స్కి నాకు తెలిసి ఈ జనరేషన్కి ప్లేస్ అంటే చాలా తక్కువ తెలుసు, వింటున్నారు కానీ తెలుసు అని కాదు, తెలుసుకోవాలి అండి, మన ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ చూస్తున్నారు, అది ఎక్కడుందో ఎతికి వెళ్ళి అది కొని ట్రై చేసి ఫోటో పోస్ట్ చేసి ఫ్రెండ్స్కి చేసేటప్పుడు
అలా యూ కెన్ ఆల్సో గో అండ్ ఫైండ్ థియేటర్ అండ్ వాచ్. ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ మన బద్ధకం అండ్ ఇంట్రెస్ట్ వల్ల, బట్ థియేటర్ ప్లేస్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ ఇప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారు కదా, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ. ఇప్పుడు మీరు దీన్ని ఒక ప్లే కింద ఒక బుక్ కింద చదివారు అంటే మీకు ఎంత ఎంగేజింగ్గా ఉంటుందో అంతకన్నా దిస్ ఈస్ అ ఫిల్మ్ వేర్ ద ఫిల్మ్ విల్ బి బెటర్ దెన్ ద బుక్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ స్ట్రాంగ్ థియేటర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు థియేటర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయం కదా, వీఆర్ దేర్ అండ్ వీఆర్ విత్ దెమ్. సో నాకు నచ్చింది ఏంటంటే ఈయన దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకొచ్చారు సినిమాకి. యాక్చువల్గా మేము రషెస్ చూసేటప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కలపడం కంటే కూడా అది ప్లెయిన్గా చూస్తేనే బాగా అనిపించేది. ఆ వాయిసెస్, ఆ ఎక్కువ ఆ డైలాగ్స్ అదంతా అది కూడా చాలా ఇంటెన్స్ తో చేస్తారు శ్రీకాంత్. రాక్షసుడు ఇందులో ఆయన చూడాలి మీరు అసలు. దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్.